ఇందూరులో పసుపు బోర్డు నేడు వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, చైర్మన్ పల్లె రంగారెడ్డి నియామకం. కిషన్ రెడ్డి ఇంట ప్రధాని సందడి చేశారు. తులసి కోటకు పూజలు నిర్వహించి భోగి మంట వెలిగించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ రైతులకు సుసంపన్నమైనటువంటి పంటలు చేతికి రావాలనే ఆకాంక్ష. ఢిల్లీలో జరిగినటువంటి వేడుకలకు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఎట్టకేలకు ఇక నిజామాబాద్ ఇందూరులో మరి అక్కడ రైతుల చిరకాల వాంఛ ఏదైతే ఉన్నదో, ఎప్పటి నుంచో రాజకీయ పార్టీలన్నీ కూడా వాగ్దానాలు ఇచ్చుకుంటా వచ్చినాయి. పోటీ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఆ జిల్లా నుంచి పోటీ చేసినటువంటి ఎంపీలు కానీ, ఆ జిల్లా నుంచి ఎంపికైనటువంటి మంత్రులు కానీ పసుపు బోర్డు తీసుకొస్తాం, రైతుల పక్షాన్ని నిలబెడతామని చెప్పారు. కానీ మరి ఎట్టకేలకైతే ఇందూరులో పసుపు బోర్డు మరి కేంద్రం అయితే ఆమోదం తెలుపుతా ఉంది. ఈరోజు వర్చువల్గా కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దాన్ని ప్రారంభించబోతా ఉంది అనేది కూడా ప్రధానంగా అయితే మరి మనకు కనబడతా ఉంది. ఇక నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట నరేంద్ర మోదీ గారు తులసి కోటకు పూజలు నిర్వహించి భోగి మంటలు చేసుకొని సంక్రాంతి సందర్భంగా ప్రధానంగా తెలుగు ప్రజలందరూ కూడా సుసంపన్నులుగా ఉండాలి, తర్వాత దేవుని ఆశీర్వాదాలు ఉండాలి, ప్రతి ఒక్కరు సంక్రాంతి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి కూడా నిన్న నరేంద్ర మోదీ పక్కనే మనం చూస్తా ఉన్నాం. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా పక్కనే, నరేంద్ర మోదీ పక్కనే ఉన్నట్టు కనబడుతోంది. ఇగో నమస్కారం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, సినీ నటుడు చిరంజీవి అనేది కూడా మరి ప్రధానంగా అయితే కనబడతా ఉంది. ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. మోదీ ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో వేడుకలో పాల్గొన్నటువంటి ప్రధాని సాంప్రదాయాలకు వేడుక సంక్రాంతి అని చెప్పేసి కూడా మరి నిన్న కిషన్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రానికి ఒక కనువిందుగా ప్రధాని మోదీ మాత్రానికి చాలా సమయం గడిపారు. కిషన్ రెడ్డి కూడా మీరు ఇందూరులో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కూడా కిషన్ రెడ్డి చెప్పిండు. ప్రధానంగా ఇక ఒక మెగాస్టార్ చిరంజీవి కూడా నిన్న ప్రధాని మోదీ పక్కనే ఉండడం కూడా నిన్న అంతా కూడా ఒక మంచి వాతావరణం అయితే నిన్న ఆడ చేస్తున్నట్టు చూస్తా ఉన్నాం. ఇక నిజామాబాద్లో పసుపు బోర్డు నేడు వర్చువల్ గా ప్రారంభించిన గోయల్ అరవింద్, బోర్డు చైర్మన్ పల్లె రంగారెడ్డి ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్ర వాణిజ్య శాఖ. పసుపు బోర్డు అనేది చిరకాలమైనటువంటి వాంఛ, ఒక కోరిక. అది మరి పసుపు బోర్డు అనేది నిర్మాణం చేయడం వల్ల ఇట్లనే మళ్ళీ దీన్ని ఎక్కడో ఆపటం కానీ, లేకపోతే దీనికి మళ్ళీ బ్రేకులు వచ్చేటట్టు అడ్డంకులు వస్తే ఆయన పుల్లేసి ఈయన పుల్లేసి ఇవన్నీ కాకుండా పర్ఫెక్ట్గా పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేయాలి. ఆడ ఉన్నటువంటి పసుపు పండించే రైతులందరికీ కూడా వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి. కాబట్టి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం కూడా మనం హర్షిస్తా ఉన్నాం.